హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం శ్రమకు అర్థం మారిపోతుంది. ఒకప్పుడు విపరీతంగా శ్రమ చేసేవారు, కానీ ఇప్పుడు పనితీరు మారిపోతుంది. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఏసీలు హాయిగా కూర్చుని పని చేయొచ్చు, ఏముంది అనేవారు కూడా ఉంటారు. అయితే కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు. వీటిలో ఒకటి వేళ్ళు నొప్పులు. గంటల తరబడి టైపింగ్ చేసే వాళ్ళకి వేళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి నేడు కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్లు ఫాలో అయితే మీరు సరిపోతుంది. సో ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటో చూసేద్దామా? ఎక్కువసేపు టైపింగ్ చేసే వారికి సాఫ్ట్ బాల్ను నొక్కడం ద్వారా రిలీఫ్ ఉంటుంది. బాల్ను 10 సెకండ్ల పాటు నొక్కి అలాగే ఉంచాలి. కనీసం 10 నుంచి 13 సార్లు ఇలా చేస్తే మీకు వేళ్ళ నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఇక సహజంగా కంప్యూటర్ల ముందు కూర్చునే వారు అదే పనిగా వర్క్ చేస్తూనే ఉంటారు. అలా కాకుండా కొద్ది సమయం బ్రేక్ ఇస్తుండాలి. ఇలా బ్రేక్ సమయంలో చేతి పిడికిలిని తెరిచి వేళ్ళను వీలైనంత వరకు సాగదీయాలి. మళ్ళీ పిడికిలను ముయ్యాలి. ఇలా రిపీట్గా చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇక అప్పుడప్పుడు చేతులను ముందుకు చాచి మణికట్టును చుట్టూ తిప్పాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పిడికిలు బిగించి మణికట్టును తిప్పాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇక 2 చేతుల వేళ్లను ఒకదాంట్లో ఒకటి పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా 4 నుంచి 5 సార్లు చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి, నొప్పులు తగ్గుతాయి. నెక్స్ట్, చేతి వేళ్లను అప్పుడప్పుడు కదిలించాలి. ఒకే శైలిలో గంటల తరబడి టైపింగ్ చేస్తే వేళ్లలో నరాలు పట్టుకున్నట్లే నొప్పి వస్తుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తూ చేతి వేళ్లను ఆడిస్తూ ఉండాలి. సో ఇలా ట్రై చేసి చూడండి. దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.